नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। లాస్ట్ మంత్ 27th రోజు ఒక లేడీ మర్డర్ రిపోర్ట్ అయింది గచ్చిబౌలి పిఎస్ స్టేషన్ లిమిట్స్లో. అది విప్రో జంక్షన్ దగ్గర జరిగింది. సో మన ఏసీపీ గారు స్పెషల్ టీం ఫామ్ చేశారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ డీసీపీ. ఆ స్పెషల్ టీంలో మన జేమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అందరు కూడా ఉన్నారు. సో వీళ్ళు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అంటే మనకి కొంచెము డౌట్ ఉండే ఏదైనా గొడవలు ఉన్నాయా లేకుంటే, ఎందుకంటే ఆమె హస్బెండ్ వచ్చేసి ఆల్రెడీ అది మర్డర్ కేసులో చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. సో ఆ పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకుంటే ఏంటి అన్నది ఒక డౌట్ ఉండే. తర్వాత మన సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నీ చెక్ చేసినప్పుడు మనకేం తెలిసిందంటే, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో శ్యామల్ రాయ్ అనే అతను ఈ డిసీజ్డ్ లేడీతోని కొంచెం సన్నిహితంగా వ్యవహరించేవాడు. సో అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కలిసేవాళ్ళు. అదేవిధంగా ఆ రోజు ఈవినింగ్ కూడా మర్డర్ అయిన రోజు కూడా అతను ఒక సెక్లూడెడ్ ఏరియా ఉంటుంది, ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, సెక్లూడెడ్ ఏరియాకి తీసుకెళ్ళి ఆమెతోని ఫోర్స్డ్ ఇంటర్కోర్స్ చేసి దాని తర్వాత ఆమె ఎదురు తిరిగినప్పుడు ఫస్ట్ ఉరేయడానికి ట్రై చేశాడు ఆమె ఒక చున్నీతోని. దాని తర్వాత అక్కడ ఉన్న రాయితోని ఆమె ముఖం మీద కొట్టి ఆమెని హత్య చేయడం జరిగింది. హత్య చేశాక ఇతను ఏం చేశాడంటే, డైరెక్ట్ వెళ్ళకుండా ఇతనితోని వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఈయన ఫ్రెండ్స్, వాళ్ళకి విషయం చెప్తాడు ఇలా చంపేశానని. దాని తర్వాత ముగ్గురు కలిసి వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోవడం జరిగింది. సో మన టీం ఏదైతే స్పెషల్ టీం ఉందో వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఈ ముగ్గురిని కూడా పట్టుకురావడం జరిగింది. ఫస్ట్ ఎవరైతే ప్రైమరీ అక్యూజ్డ్ ఉన్నాడో శ్యామల్ రాయ్, ఇతన్ని 376 అండ్ 302 సెక్షన్స్ కింద ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే మిగిలిన ఇద్దరు అశోక్ కుమార్ సర్కార్, అలోక్ సర్కార్, వీళ్ళ మీద 202 ఐపీసీ పెడుతున్నాం. 202 ఎందుకు పెడుతున్నాం అంటే, ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అతను వీళ్ళకి ఇన్ఫామ్ చేశాడో ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందని. వాళ్ళిద్దరు నాలెడ్జ్లో ఉండి కూడా లోకల్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అంటే పోలీస్కి చెప్పకపోవడం వల్ల అది 202 ఐపీసీ కింద వాళ్ళని కూడా మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. మన అడిషనల్ డీసీపీ మాదాపూర్ జోన్, అడిషనల్ ఏసీపీ మాదాపూర్, అలానే గచ్చిబౌలి ఎస్హెచ్ఓ జేమ్స్ అండ్ డిఐ రాఘవేందర్, ఎస్ఐస్ మహేందర్ రెడ్డి, పీసీస్ రమేష్, శరణప్ప, మైపాల్ రెడ్డి, యాదగిరి, రామకృష్ణ, వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్తోని తొందరగా వీళ్ళ అక్యూజ్లని అరెస్ట్ చేయడం జరిగింది. అలానే మన డిఐ, మన రాఘవేందర్ ఎవరైతే ఉన్నారో డిఐ ఆధ్వర్యంలో ఒక టీము వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ ఒక 3 days ఉండి అక్కడ అక్యూజ్డ్ విలేజెస్ అన్నీ తిరిగి ఎక్కడ ఉన్నారు వీళ్ళు అని. అక్కడ విలేజెస్ ఏంటంటే ప్రాపర్ రవాణా సౌకర్యం లేదు, ప్రాపర్ రోడ్స్ లేవు, మొబైల్ నెట్వర్క్ ఉండదు. అలాంటి మారుమూల ప్రాంతాలలో ఒక 3 రోజులు 4 రోజులు ఉండి, అండ్ ఇది ఏరియా కూడా ఎక్కడైతే మనం పట్టుకొచ్చామో అది బంగ్లాదేశ్ బార్డర్. సో అంత దూరం వరకు వెళ్ళి వీళ్ళందరినీ పట్టుకొని వచ్చి అంటే వితౌట్ ఎనీ ఇష్యూస్ పట్టుకొని వచ్చి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసినందుకు డిఐని స్పెషల్లీ అభినందిస్తున్నాము, డిఐ అండ్ హిస్ టీమ్. అలానే ఇదంతా కూడా సూపర్వైజ్ చేసినందుకు మన ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ గారిని సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు.